కేంద్ర మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇక లేరు. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఆమె కన్నుమూశారు. గుండెపోటు రావడంతో తీవ్ర అస్వస్థతకు గురై ఆమె మరణించారు. ఆమె వయసు 67 సంవత్సరాలు. హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుష్మాకు గుండెపోటు రావడంతో వెంటనే ఆమెను అత్యవసరంగా ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స అందిస్తుండగానే మధ్యలోనే సుష్మా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుష్మా స్వరాజ్ గారు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. నరేంద్ర మోడీ తొలి క్యాబినెట్లో ఆమె ముఖ్యమైన విదేశాంగ శాఖను నిర్వహించారు. ఇటీవల ఆమెకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ పదవి వస్తుందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. సుష్మా స్వరాజ్ 4 గంటల క్రితమే మోదీని ఉద్దేశించి చివరి ట్వీట్ చేశారు. లోక్సభలో జమ్మూ కాశ్మీర్ విభజన బిల్లు ఆమోదం పొందగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అభినందిస్తూ ట్వీట్ చేశారు. జీవితంలో తాను ఈరోజు కోసమే ఎదురు చూశానంటూ సుష్మా స్వరాజ్ తన ఆఖరి ట్వీట్ చేశారు. ఏదైతేనేమి పోయిన ప్రాణాన్ని ఎలాగూ తీసుకురాలేము, అందుకే ఆమె ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే RIP RIP అని మీ సంతాపాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.